ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ ప్లాన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సోనీ అయితే ఇండియాలో మొబైల్ లాంచ్ చేయడం మర్చిపోయింది అనుకోవచ్చా ఏమో తెలియదు, కానీ సోనీ అయితే మన ఇండియాలో మొబైల్స్ని అయితే లాంచ్ చేయట్లేదు. సో అదర్ కంట్రీలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ సంబంధించిన మొత్తం స్పెక్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.2 ఇంచెస్ ఉంటుంది, HD+ డిస్ప్లే ఇది కూడా. అలాగే మనం దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 3GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB ఉంటుందన్నమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో P22 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీంట్లో వాడిన కెమెరాస్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 MP మెయిన్ కెమెరా, ఇది f2.0 అపేచర్తో వస్తుందన్నమాట. అలాగే 5 MP కెమెరా ఉంది, ఇది వైడ్ యాంగిల్ లెన్స్, ఇది f2.0 అపేచర్తోనే రావడం అనేది జరుగుతుంది. థర్డ్ కెమెరా 2 MP ఉంది, ఇది డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేశారనమాట. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP ఉంది, ఇది f2.0 అపేచర్తోనే రావడం అనేది జరుగుతుంటుంది. ఇక దీంట్లో వాడిన మొబైల్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 3580 mAh బ్యాటరీతోనైతే ఇది రావడం అనేది జరుగుతుంది, మొబైల్ బ్యాటరీతో. ఇక దీన్ని చూసుకున్నట్లయితే సైడ్ మోల్టర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ని మన ఇండియాకి అయితే తీసుకురారు పక్క, ఇది అదర్ కంట్రీలో లాంచ్ అయింది. సో కాబట్టి మనం దీని గురించి పెద్దగా బెంగపడని అవసరం లేదు. సో మన ఇండియాకి అయితే ఖచ్చితంగా రాదు. అలాగే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇది బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS కూడా ఉండడం జరుగుతుంటుంది. అలాగే తెలిసే ఉంటుంది, అన్ని మొబైల్ సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఇది Android 9తో వస్తుందా, Android 10తో వస్తుందా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నా దగ్గర ఉన్న ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.